అండి లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇందాక యూట్యూబ్ వీడియోస్ తిరగేస్తుంటే చిరంజీవి గారి స్పీచ్ వస్తుంది కదండి. మన శివశంకర్ వరప్రసాద్ గారి గురించి చెప్తా మధ్యలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆయన మాట్లాడారు. అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే లేదు. ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. మనం ఎలా చూసుకుంటే అది అలా ప్రతిబింబిస్తుంది. మనం కరెక్ట్గా అప్రోచ్ అయితే అవతలకి ఎందుకు చెడు అభిప్రాయం వస్తుంది. ఏదైనా మన మీద ఆధారపడి ఉంటుంది. కొత్తగా రావాలనుకునే ఎవరికైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా నటించాలి అని అనుకున్న వాళ్ళు, కష్టపడాలి ఇక్కడికి వచ్చి కష్టపడి పైకి రావాలనుకునే వాళ్ళు వచ్చి చేసి ఎవరికి వాళ్ళు నిరూపించుకోవచ్చు. ఎవరు వచ్చినా కూడా ఈ సినీ ప్రపంచము తనలో ఇముడుచుకుంటుంది అన్నట్టుగా మాట్లాడారండి. కానీ తనకి అమ్మటే సినిమా శ్రీపాద గారు కౌంటర్ ఇచ్చారు. ఏమనంటే అసలు కాస్టింగ్ కౌచ్ లేదనేది ఉత్తి అబద్ధము. నేను ఫేస్ చేశాను, అలాగే చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కమిట్మెంట్లు ఉంటేనే ఈ పాత్రలు ఇస్తామని అంటున్నారు. అసలు అట్లా నో అంటే పాత్రలే రావని చెప్పారండి. నేనైతే చిన్మయ శ్రీపాద గారితో ఏకభవిస్తాను. ఎందుకంటే తను చెప్పింది కరెక్టే. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి అందుకని నాకు తనది కరెక్ట్ అనిపిస్తుంది. అందుకని నేను అసలు ఏం ఫేస్ చేశాను ఏంటనేది చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. సరే వెళ్ళిపోదాము. ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అసలు సినిమాలో నటించాలని పిచ్చి చాలా ఉండేదండి. ఇప్పుడు ఒక్కొక్కరికి డాక్టర్ అవ్వాలని, ఏదో ఒకటి లాయర్ అవ్వాలని ఏదో ఒకటి ఉంటుంది. నాకైతే సినిమాల్లో నటించాలని మాత్రం ఉండేదండి. అందుకని చెప్పి సినిమాలు కూడా పిచ్చి ఎక్కువ ఉండేదండి. చూసేసి వచ్చేసి అసలు మా అమ్మోళ్ళు పంపించేవాళ్ళు కాదండి. ఎప్పుడన్నా చిన్నపిల్లలకి సినిమాలకే పంపించేవాళ్ళు. ఏంటంటే సాగర్ 3D, చిన్నారి చేతన్కి అట్లాగే ఎప్పుడన్నా వీడియోలు వేస్తుంటే అక్కడ చూస్తే ఒకసారి అయితే మా నాన్న అయితే నైట్ అయిపోయినా రాలేదని చెప్పి రోడ్ల మీద పరిగెత్తించి కొట్టాడండి. అది బాగా గుర్తు. ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత మా అమ్మకి స్పెషల్ క్లాసులు అని చెప్పి అలా అబద్ధం చెప్పి ఆ సంవత్సరంలో అంటే 1990లో వచ్చిన సినిమాలన్నీ, గీతాంజలి అయితే 3 సార్లు అట్లా వచ్చిన సినిమాలన్నీ చూస్తూ ఉండేదాన్ని. కథ ఎప్పుడన్నా కూడా టీవీలో కనుక ఏదన్నా వస్తున్నా, లేకపోతే రోడ్ల మీద పాట వస్తున్నా ఇవన్నీ ఇంటికి వచ్చి అలాగే వాళ్ళు ఎలా అయితే నటించారో అలా చేయటము, లేదంటే డ్యాన్స్ వేయటం అలా చేసేదానండి. డ్యాన్స్ నేర్పించమని అడిగాను మా అమ్మని మా నాన్నని. మా ఇంటికి దూరము, అందుకని అది కూడా కుదరలేదు. అలా అయిపోయి 17 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది. పిల్లలు ఎమ్మటే పిల్లలు. ఆ తర్వాత అప్పుడే ఫస్ట్లోనే ఈటీవీ అప్పుడే ప్రారంభమైందండి. 91లోనో ఎప్పుడో 92లోనో నాకైతే ఐడియా లేదు, కానీ అప్పుడే ప్రారంభమైంది. అయితే నేను ఏం చేసేదాన్ని అంటే ల్యాండ్లైన్ మాకు ఉండేది కదా, ల్యాండ్లైన్ నెంబర్ తీసుకొని గదిలోకి వెళ్ళి గెడిపెట్టుకొని ఫోన్ చేసేదాన్ని. మిమ్మల్ని వచ్చి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, యాంకర్గా చేయాలన్నా లేకపోతే సీరియల్స్లో చేయాలన్నా అంటే మా ఆఫీస్కి రండి అని చెప్పేవాళ్ళు. కానీ వెళ్ళే ధైర్యం నాకు సరిపోయేది కాదండి. ఎందుకంటే బయటికి సింగిల్గా వెళ్ళటం చాలా భయము. ఎవరైనా తోడు ఉంటేనే వెళ్ళేదాన్ని. అందుకని ఊరికి అడిగి కనుక్కునేదాన్ని, కానీ మళ్ళీ భయానికి ఉండిపోయేదాన్ని. మళ్ళీ చుట్టుపక్కల ఎవరైనా వింటారేమో అని చెప్పి చిన్నగా మాట్లాడేదాన్ని అండి. ఎందుకంటే సినిమాల్లోకి వాటిలోకి అంతగా పంపించారు కదండి, అందుకని అలాగే మాట్లాడుకునేదాన్ని. తర్వాత రాఘవేంద్రరావు గారి స్వయంవరం అప్పుడు పెట్టారు కదండి, దానికి కూడా వెళ్దాం అనుకున్నాను. కానీ ఈ ఊరికినే ఫోన్ చేశాను కానీ నేను వెళ్ళలేదండి. అలా కళ్ళలో ఊహించుకుంటా అలా టైం జరిగిపోయిందండి. 38 ఏళ్ళు వచ్చేసరికి మాత్రము మా వారికి ఏంటంటే లారీలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా కూడా బాగా యాక్సిడెంట్లు అవుతూ ఉండేవి. అయితే నేను అన్నాను, ఎందుకు ఇట్లా మొరటి పని, నువ్వు శుభ్రంగా సినిమాల్లో ఏదైనా నటించవచ్చు కదా, లేడీస్ కంటే ఒకటి ఉంటాయి, జెంట్స్కి అయితే ఏమి ఉండవు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని అంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేనేం చేయను అని అన్నారు. సరే నాకైతే ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఒకవేళ ఏదైనా పాత్రలు వస్తే సంపాదిస్తే నీకు కూడా తోడుగా ఉంటాయి కదా, కొద్దిగా వేడి నీళ్ళకి సన్నీళ్ళు అన్నట్టుగా అని అంటే అట్లా ఏం వద్దు, నేను నిన్ను పోషిస్తానన్నారు. లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ట్రై చేస్తానని గట్టిగా పట్టుబడి బతిలాడుకొని గుంటూరు నుంచి ఒకదాన్ని బయలుదేరి బేగంపేటలో దిగానండి. అక్కడ మా అబ్బాయి వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు ఎట్లాగంటే టీవీలో కింద స్క్రోల్స్ వచ్చాయి కదండి, ఎవరైనా యాక్టింగ్ నేర్చుకోవాలంటే ఇక్కడ పలానా నెంబర్ని కాంటాక్ట్ చేయండి అని. అట్లాగే దాసరి అకాడమీ అని చెప్పి ఆ పేరు ఉండేదండి. అట్లా నెంబర్ కింద ల్యాండ్లైన్ నెంబర్ వస్తే చేసి వదిలేశాను. కానీ ఆయన ఏంటంటే, అమ్మ ఇప్పుడు వస్తున్నావు ట్రైనింగ్ అవ్వడానికి, అమ్మ ఇప్పుడు వస్తున్నావు, ఒక 1 వీకేనమ్మా, 1 వీక్లో వచ్చి నేర్చుకోమ్మా, మేము ఏమైనా అవకాశాలు ఇప్పిస్తామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే, సరే ఎట్లాగో చేస్తున్నారు కదా అని బయలుదేరి వెళ్ళానండి. ఇంకా మా అబ్బాయి వచ్చి రిసీవ్ చేసుకుని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కాసేపు మాట్లాడి చేసి డబ్బులు కట్టించుకున్నారండి, ఒక 6,000. సరే తను జాయిన్ చేసేసి నన్ను హాస్టల్లో అక్కడ దగ్గరలోనే, ఇప్పుడు గణపతి కాంప్లెక్స్ దాటిన తర్వాత ముందుకెళ్ళి నడిచిన తర్వాత అండి అది ట్రైనింగ్ ఇచ్చేది. అయితే ఇక్కడ మధురా నగర్ యువతల లేడీస్ హాస్టల్లో పెట్టారండి. ఆయనే తీసుకెళ్లారు. సరే మా అబ్బాయి కూడా వచ్చాడు. మాట్లాడితే అప్పటికే అసలు హాస్టల్లో లేడీస్ని అంటే
అమ్మాయిలు కాలేజ్ కదండి, పెళ్ళైన వాళ్ళని అయితే పెట్టుకోవట్లేదంట. అంతకుముందు అక్కడ ఏదో ప్రాబ్లం జరిగిందంట, కానీ లేదు అలా ఏమి ఇంత ప్రాబ్లం అవుదని చెప్పి మాట్లాడి పెట్టారండి. నా గదిలో 2 అమ్మాయిలు, నేను, ముగ్గురు. వాళ్ళేమో జాబ్ హోల్డర్స్. ఇంక నేను మాత్రం శారీ అది కట్టుకొని రోజు పొద్దున్నే లెగిసి స్నానం చేసి ఆ ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళి వచ్చి నడుచుకుంటూ వచ్చేదాన్నండి. అలా 1 వీకు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. హాస్టల్ ఫస్ట్ చేరిన హాస్టల్ కాకుండా తర్వాత ఇంకోటి మధురా నగర్లో మెయిన్ రోడ్ మీద ఉండేదండి, అక్కడ మారాను. అక్కడ ఏదో ప్రాబ్లం అంటే వాటర్ ఏదో సరిగ్గా రావట్లేదు అని అంటే అక్కడికి మారాను. అక్కడ రాణి గారు అని చెప్పి తను ఉండేవాళ్ళు. తను ఏంటంటే పాత సినిమాల్లో విజయశాంతి గారికి డూబ్కి అట్లా చేయటం చేశారండి, కొన్ని సినిమాల్లో నటించారంట సైడ్ క్యారెక్టర్గా అట్లాగా. నేను అడిగాను, రాణి గారు నాకు ఏదైనా ఇప్పించచ్చు కదా అంటే ఏం మాట్లాడలేదండి. ఇట్లా కాస్టింగ్ కౌచ్ ఉందా అంటే అప్పట్లో కూడా ఉండేదిరా, కాకపోతే ఏంటంటే మేము ఎవరైనా అడిగారనుకో, లేదండి మా కుటుంబాలు అలాంటివి కాదు, మేము అలాంటి వాళ్ళం కాదు, మాకు ఇంట్రెస్ట్ లేదంటే సరే అమ్మ అని వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఏదైనా సరే ఒక కమిట్మెంట్ ఇస్తేనే ఏదైనా పాత్ర వస్తుంది అన్నట్టుగా అన్నారండి. నేను అన్నాను నాకు అట్లయితే ఇంట్రెస్ట్ లేదు, కొద్దిగా ఏదైనా హెల్ప్ చేయవా అన్నానండి. తనైతే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నేను అసలు ఉన్నదే వారం రోజులు. ఆ వారం రోజుల్లోనే ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది కదండి, ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే మామూలుగా ఫస్ట్ మనల్ని ప్రిపేర్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కమిట్మెంట్లు ఇవ్వాల్సిందే అని చెప్పింది. నేనైతే వింతగా అడిగాను, అదేంటి ఇప్పుడు సుధా గారు వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు కదా, చాలామంది సక్సెస్ అయ్యారు కదా సినీ ఫీల్డ్లో, వాళ్ళందరూ అట్లా చేశారంటే ఆ ఫస్ట్లో అందరూ అట్లా చేసిన వాళ్ళే, తర్వాత అట్లా ఏమి ఉండదు సక్సెస్ అయిన తర్వాత అని చెప్పి చెప్పిందండి. నేను అన్నాను నాకు అట్లా అయితే వద్దు, ఏదైనా సరే ఒరిజినల్గా ఏదైనా పాత్ర వస్తే నాకు చాలు అని చెప్పానండి. అట్లా వారం రోజులు అట్లా ట్రైనింగ్ అయిపోయింది. ఇంక తర్వాత ఆయన ఏంటంటే ఎవరినో ఇట్లాగే అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయి దగ్గర డబ్బులన్నీ వాడేసుకొని తర్వాత ఇప్పిలేదంటే అమ్మాయి చాలా ఏడ్చిందంట. అది నాకు కూడా తెలిసింది. ఇంకా నాకు కూడా ఏం చేశాడంటే ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదండి. బాగా ఫోన్ల మీద ఫోన్లు చేసి తిట్టాను, అరిశాను. అండ్ దాసరి అకాడమీ ఆయన్ని అసలు ఇట్లా మోసం చేయడం ఏంటి, ఇప్పుడు ట్రైనింగ్ అన్నారు ఇచ్చారు, కనీసం మాకు అడ్రస్ ఇస్తేనే కదా ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది తెలిసేదంటే ఎలాగో ఇంత బుక్లెట్ ఇచ్చారండి. దాంట్లో ప్రతి ఒక్క నెంబరు అంటే అప్పట్లో జరిగే ఇప్పుడు సీరియల్స్ జరుగుతుండే కదండి, వాళ్ళ డైరెక్టర్స్ నెంబర్స్, మళ్ళీ సినీ ఫీల్డ్లో ఉన్న డైరెక్ట్ నెంబర్స్ మాత్రం ఏదైనా కానీ ఇంత బుక్లెట్ ఇచ్చారండి. దాంట్లో అది తీసేసుకొని నేను గుంటూరు వచ్చేసిన తర్వాత ఒక సీరియల్ డైరెక్టర్కి ఫోన్ చేశాను. ఇట్లాగా ఆయన దాసరి అకాడమీ అతను ఇచ్చారండి, ఇట్లా మీ సీరియల్ జరుగుతుంది కదా ఏదన్నా పాత్ర ఇస్తారంటే ఒకసారి హైదరాబాద్ వచ్చి అప్రోచ్ అవ్వండమ్మా అన్నారు. కానీ అప్పుడు నాకు చిన్నపిల్లలు అవటం మూలన ఆయన చెప్పినా కానీ నేను రాలేకపోయాను. అది అలా మరుగున పడిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. అయితే నేను వీడియోస్ చూస్తా, నాకు అలవాటు అండి. అలా చూస్తా ఉత్తేజ్ గారి వీడియోస్ చూశాను. ఆయన ఏంటంటే మామూలుగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారండి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు అని అంటే నేనేం ఊహించుకున్నానంటే ఉత్తేజ్ గారికి మొత్తం అంటే సినీ ఫీల్డ్ మొత్తం తెలుసు కదా, ఇప్పుడు ఎంతైనా మనం లేడీస్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే ఆయన వల్ల ఏమన్నా పాత్రలు వస్తాయేమో రికమెండేషన్ మీదనైతే నేను అనుకున్నానండి చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు నటన అనేది మనకి నిజంగానే సహజంగా రావాలి, అది నేర్చుకుంటే వచ్చేది కాదు. అది కాక మనం తప్పు ఒప్పో చేస్తూ ఉంటే అది కొద్దిగా షైన్ అవుతా తర్వాత ఎట్లా చేయాలని అర్థమే వస్తుందండి. కానీ నేను ఏంటంటే ఆ ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. అప్పుడు 60,000 దాకా తీసుకున్నారు ఆ సారు. తీసుకొని ట్రైనింగ్ ఇచ్చారు ఒక 2 నెలలు. పొద్దున్నే 7ంటికి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక 1 మంత్, తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు అట్లాగండి. అలా 2 నెలలు ట్రైనింగ్ అయ్యారు. ఆయన అయితే బుక్లెట్ కానీ లేకపోతే ఎవరి నెంబర్లు కూడా ఇవ్వరు, ముందే చెప్తారు. మేము ఓన్లీ ఒక వే మాత్రమే చూపిస్తాము, తర్వాత మీ అంతటి మీరు ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పి ఇంకా అట్లా ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేశారు. ఇచ్చినప్పుడు మేము అక్కడే హైదరాబాద్లో ఉండి ఒక రూమ్ తీసుకొని ఉన్నామండి. ఈయన నేను ఉన్నాము. అప్పటికి లారీలు అమ్మేశారు. అంటే మేము వేరే మా అమ్మాయి దగ్గరికి వెళ్దామని అమ్మేసాం. అంతలో కరోనా వచ్చి లాక్డౌన్ పడింది. ఇంకా అంతగానే అప్పుడు కుదరలేదు. సరే హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్కి డబ్బులు కట్టుకొని చేసుకున్నాము. ఇంకా ఎక్కడైనా సరే సెలక్షన్ అంటే మయూక గ్రూప్ అని ఉంటుందండి ఉత్తేజ్ సార్ గారిది. దాంట్లో ఏంటంటే మనం ట్రైనింగ్ అయినాక మనం ఫోన్ నెంబర్ యాడ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఎడిషన్స్ జరుగుతున్నాయో దాంట్లో ప్రతి ఒక్కటి కూడా వస్తుందండి. అక్కడ ఇప్పుడు మాది 10వ బ్యాచ్ అండి. అట్లా ముందు బ్యాచ్లు ఉంటాయి కదా, లేదు అంటే ఉత్తేజ్ గారికి తెలిసినవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా వరకు బండి మీద ఈయన నేను సెలక్షన్స్కి వెళ్ళేవాళ్ళం అండి. ఫోటోలు అడిగినా పెట్టినా కూడా అంటే నేనేమి మామూలుగా బుక్లెట్ లాగా తయారు చేసుకోలేదండి, ఫోన్లోనే
తీయించుకున్నవి నీట్గా ఉన్నాయి పెట్టేదాన్ని, పూలు పెట్టుకొని చీర మాత్రమే కట్టుకునేదాన్ని అండి. ఎప్పుడన్నా ఒకటి అర డ్రెస్ మీద ఒకటి డ్రెస్ మీద ఫుల్ డ్రెస్ అది, అంటే కాలర్ ఇక్కడ వరకు ఫుల్ హ్యాండ్స్ అట్లాగా శారీ మీద పూలు పెట్టుకొని నిండుగానే ఇట్లాగే సేమ్ ఇట్లాగే 3 బొట్లు ఇది నేనేం మారలేదండి. నాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పారు ఇలా ఉండకూడదు అని చెప్పి, కానీ నేనేం మారలేదండి. ఎందుకంటే మన సహజ పద్ధతి ఒకటి ఉంటుంది కదండి, దాన్ని మనం ఎట్లా మార్చుకుంటామని చెప్పి నేనైతే మారలేదు. ఇలాగే ఫోటోలు తీసుకొని ఇలాగే పంపించేదానండి, అది కూడా ఫోన్లోయే. ఎందుకంటే అది మళ్ళీ మనం ఆల్బమ్ తయారు చేయాలంటే 25,000-30,000 అడిగారండి. ఇప్పుడు మనకే డబ్బులు రాలేదు, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇప్పుడు దాని మీద డబ్బులు వచ్చినాయి అనుకోండి, దాని మీద ఖర్చు పెట్టచ్చు అనే ఆలోచనతో ఫోన్లోనే దిగి పంపించేదాన్నండి. కానీ ఎవరు కూడా బాగాలేదు, ఫోటోలు బాగాలేదని ఎవరు చెప్పేవాళ్ళు కానీ మనం ఫోటోలు పెట్టంగానే నైస్ బాగున్నారు మళ్ళీ చెప్తాం అనేవాళ్ళండి. కాంటాక్ట్ అయితే ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పేవాళ్ళు కాదండి. అట్లాగే నేను చాలా ఒక 30 సెలక్షన్స్ దాకా వెళ్ళానండి. లోపలికి పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, బాగా చేసేవాళ్ళని. ఈ మాత్రం బయట కూర్చునే వాళ్ళు లోపల రూమ్లోకి పిలిస్తే నేను యాక్ట్ చేసేసి సరే బాగా చేశారండి అని చెప్పి ఏ ఊరండి అని అడిగేవాళ్ళు, చెప్పేసేదాన్ని, వచ్చేసాను. సరే మళ్ళీ ఫోన్ చేస్తామనేవాళ్ళు. నాకైతే ఫోన్స్ రాలేదండి. సరే ఇట్లా కాదులే సీరియల్స్లో ట్రై చేద్దాము అని చెప్పి సీరియల్స్లో ట్రై చేద్దామని చెప్పి మా టీవీ ఉంది కదండి, నేను బండి మీద వెళ్ళి మా టీవీలో ఫొటోస్ ఉంటాయి కదా అక్కడ ఇచ్చేసి ఇప్పుడు కాంటాక్ట్ నెంబరు ఇట్లా పేరు అవన్నీ రాసి ఇచ్చేసి వచ్చానండి. అయితే ఇంకా అక్కడి నుంచి ఒక అతను ఫోన్ చేశారండి, ఒక ప్రొడ్యూసరు, మా టీవీలోనో పెద్ద సీరియలే. ఆయన చేసి ఒకటే మాట చెప్పారండి, ఫోను ఏమని చెప్పారంటే ఈ ఫీల్డ్లోకి సెలెక్ట్ కావాలంటే కంపల్సరీ కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే మీకు తెలుసు కదా కమిట్మెంట్. డైరెక్ట్ అండి, ఆయన డైరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే నేను ఏదైనా డైరెక్ట్గానే మాట్లాడతాను. ఒకటే చెప్పారండి, మీరు ఒక కమిట్మెంట్ ఇచ్చారనుకోండి, నేను అప్పటికి ఇంకా ఒక సీరియల్ స్టార్ట్ అవ్వలేదు, ఆ సీరియల్లోకి మీకు మంచి పాత్రకి తీసుకుంటాము, ముందే ఏమి ఇవ్వద్దు, మీరు 2-3 ఎపిసోడ్లు చేసిన తర్వాతే డైరెక్టర్ దగ్గరికి కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పారండి. లేదండి నాకు ఇట్లా ఇంట్రెస్ట్ లేదంటే, అలా కాకపోతే ఎవరైనా వయసులో అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళని తీసుకొచ్చి సప్లై చేయాలన్నారండి. అది నా వల్ల కాదన్నాను. లేదంటే న్యూడ్గా మారి ఫోన్లో మాట్లాడాలని అన్నారండి. నేనైతే నా వల్ల కాదండి, ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, కానీ దానివల్ల నేను దిగజారిపోయి నటించాలని అనుకోవట్లేదండి. నాకు డబ్బులు అవసరం లేదు, డబ్బులు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు, కానీ నాకు పాత్ర ఇస్తే చాలండి, నేను కష్టపడి చేస్తానని చెప్పానండి. లేదు అలా ఏముండదు, ఇస్తేనే సెలెక్ట్ అవుతారు, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మీరు ఇట్లా 2-3 సార్లు కమిట్మెంట్ ఇచ్చారనుకోండి, మీకు ఏ సీరియల్ అయినా సక్సెస్ అయిందనుకోండి, ఎవరైనా ఆ సక్సెస్నే చూస్తారు, కానీ ఇప్పుడు అది 4 గోళ్ల మధ్యన జరిగేదాన్ని మీరు చెప్పుకుంటేనే తెలుస్తుంది, దానికోసం ఎందుకండి అంత ఇదవుతున్నారని అన్నారండి. నేను అన్నాను, 4 గోళ్ల మధ్యన జరిగినా మనకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎలాగో అంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ చూడరు కదండి, ఇప్పుడు మీ పిల్లలైనా ఎవరైనా లేకపోతే జనం అయినా ఏం బాగా నటిస్తుంది నేను సక్సెస్ అయిందని చెప్పుకుంటారు, కానీ అవన్నీ చూడరు కదా అంటే, లేదండి నేను అలా చెయ్యలేను అన్నాను. అయితే ఆయన అన్నారు, ఏంటండి పల్లెటూరు వాళ్ళలాగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళు అందరూ వచ్చి మేము ఏదైనా సరే పాత్ర ఇవ్వండి మేము దేనికైనా రెడీ అంటుంటే మీరేంటండి అట్లా మాట్లాడుతున్నారు అన్నారండి. సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి, ఇప్పుడు మనం ఒకరిని అనలేం కదా, ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పి కూడా మనం తప్పు పట్టలేము, అందుకని చెప్పి వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఇది నాది అంటే ఆయన ఒకటే చెప్పారండి, నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వవు. ఏంటంటే ఇప్పుడు మీరు ఫోటోలు పెడతారు, ఫోటోలు తీసి పక్కన తీసి చూస్తారు, పడేస్తారు, అంతవరకే. మీరు ఒప్పుకుంటే మాత్రం మీకు పాత్ర ఇస్తాను, సీరియల్ ఇస్తాను. అలాగే చిరంజీవి గారి దగ్గర కింద పనిచేసే అతను నాకు తెలుసు, నేను తీసుకెళ్ళి మీకు చిరంజీవి గారితో కూడా పరిచయం చేస్తాను, ఆయన సినిమాల్లో కూడా అవకాశం ఇచ్చేటట్టు చేస్తానని చెప్పారండి. చిరంజీవి గారు అంటే ఎవరు అనుకుంటున్నారు, ఇప్పుడు మాట్లాడింది చిరంజీవి గారే. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి కూడా పరిచయం చేసి ఆయన సినిమాల్లో ఇప్పిస్తానని చెప్పారండి. నో వే అండి, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అలాగ చేసే బదులు ఎందుకండి చచ్చిపోవటం బెటరు, అలా అయితే ఇంట్రెస్ట్ లేదు, నాకైతే డబ్బులు వద్దు, మీరు ఏదైనా మంచి పాత్ర ఇవ్వండి అంటే సరే అండి ఇట్లయితేనే నాకు ఫోన్ చేయండి అని చెప్పి పెట్టేశారండి. అది కాల్ రికార్డింగ్ కూడా చేశానండి. నా బ్యాడ్ లక్, మొన్న ఒక 2 నెలల క్రితం ఫోన్ ల్యాగ్ అవుతుందని చెప్పి మొత్తం డిలీట్ చేస్తాను. ఇప్పుడు దానికోసం పొద్దున్నుంచి కూర్చొని ఎంత ఎతికానో డిలీట్ చేసిన ఎలా వెనక్కి బ్యాక్ తేవాలని, కానీ మొత్తం
ఫైల్స్లో కూడా ఫైల్ మేనేజర్లో కూడా డిలీట్ అయిపోయిందండి. ఎందుకంటే ఏది చెప్పినా కానీ సాక్ష్యం అడుగుతారు కదండి, అది కంపల్సరీ నేను అంటే దాన్ని ఎందుకు రికార్డ్ చేసుకున్నానో నాకు తెలియదండి. ఇది 4 years క్రితం జరిగిన బ్యాక్గ్రౌండ్. అయితే ఒకటి, నేను ఎవరిని బయట పెట్టాలని అనుకోలేదు, కానీ వాళ్ళు చిరంజీవి గారు ఓపెన్గా కాస్టింగ్ కౌచ్ లేదు అని అంటున్నారు కదా, అందుకని చెప్పి నాకు అదేంటి ఇలా మాట్లాడుతున్నారని అనిపించిందండి. ఇప్పుడు సరే సీరియల్ అదే ఆయన అయిపోయింది, ఇంకా నేను అన్నాను ఎప్పుడన్నా సరే మంచి పాత్ర వస్తే నాకు చెప్పడానికి చెప్తానన్నారు. అసలు మనం ఇంకా అప్రోచ్ అవ్వలేదండి. ఇంకా వేరే బాలా గారికి పెట్టాను, ఆయన మామూలుగా చూశారు వదిలేశారు. తర్వాత ఈటీవీలో జరిగే ఒక సీరియల్ అండి, అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. ఆయన కూడా కో ప్రొడ్యూసరే, బయటకు వచ్చారు. మా హస్బెండ్ నేను వెళ్ళాము. నేను కొద్దిగా దూరంలో 2 అడుగుల దూరంలో మా హస్బెండ్ ఉంచున్నారు. ఇట్లా నమస్తే సార్, ఇట్లా నటించాలని ఇంట్రెస్ట్ ఉంది సార్, ఏదైనా పాత్ర ఉంటే ఇవ్వండి అని చెప్పి. ఆయన అడిగిన పేరు వద్దండి, ఎందుకంటే నాకు చెప్పడానికి ఏం భయం లేదు, మనం ఎందుకు బయట వేయాలి. అయితే అడిగితే అండి మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అన్నాడు. ఏముందండి, చిన్నప్పటి నుంచి నటించాలని ఇంట్రెస్ట్. అంటే ఏ పాత్ర చేస్తారండి, ఒక డాక్టరా ఒక లాయరా, ఏ పాత్ర చేస్తారండి అంటే ఏదైనా ఒక అక్క సిస్టరో లేకపోతే ఒక మదర్ కానీ ఏదైనా ఇచ్చినా పర్వాలేదండి, నాకేం డబ్బులు అవసరం లేదంటే. మీకు చెప్పవసరం లేదు, మీకు తెలుసు కదండి అన్నారు. ఏంటండి అంటే కమిట్మెంట్లు అన్నారు. అలాగేం లేదండి, నేను అట్లా ఇవ్వలేను, అయినా ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్ అడుగుతున్నారు, ఇప్పుడు అసలు నిజంగా కమిట్మెంట్లు లేకుండా అవకాశాలు రావా అని అడిగానండి. ఆయన్ని ఏం చెప్పారో తెలుసా అండి, వస్తాయి అమ్మా ఎక్కడ అంటే సినీ ఇండస్ట్రీలో కానీ టీవీ ఇండస్ట్రీలో కానీ ఎక్కువ మంది ఇలాగే ఉంటారు, మంచోళ్ళు కూడా ఉన్నారు, నేను లేరని చెప్పను, కానీ వాళ్ళు నీకు తగలటం చాలా కష్టము. తగిలారు అంటే వాళ్ళు అప్రోచ్ అగితే వాళ్ళు కనుక మిమ్మల్ని కలిస్తే మీ లక్ అని చెప్పారండి. ఇంకా తర్వాత అట్లా మాట్లాడుతుంటే కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను, మీ హస్బెండ్ పక్కనే నుంచున్నారు వింటారు జాగ్రత్త అండి అని అన్నారు. నేను అన్నాను అలా ఏం లేదండి, ఆయనకి నా మీద ఇంత నమ్మకం లేకపోతే ఇంత దూరం తీసుకురారు కదా, నేను కూడా అలా చేసే వ్యక్తిని కాదు, నాకు తెలుసు నా గురించి, అందుకే ఆయన తీసుకొచ్చానని చెప్పానండి. ఆయనతో చెప్పేశాను, ఇంకా ఇద్దరం వచ్చేసాము. అలాగా ఉంటాయండి అట్లా మామూలుగా. ఇప్పుడు సినిమాల్లో కూడా చాలా వరకు ఇప్పుడు ఉత్తేజ్ గారు గ్రూప్ ఉంది కదండి, సార్ పెట్టిన గ్రూప్లో చాలా వస్తాయి. ఇప్పుడు మనం పెడతాం కదండి, ఇప్పుడు ఫోటోలు పంపిస్తాం, నైస్ అని పెడతారు, పెట్టిన తర్వాత మేము డేట్ చెప్తాం అంటారు. ఇప్పుడు రాత్రిపూట ఎప్పుడో 11 గంటలకో 12 గంటలకో హాయ్ అని పెడతారు. నేను ఎప్పుడో పొద్దున్నే చూసుకోను, లేదంటే ఆ టైంలో మెలుకుతూ ఉంటే చెప్పండి సార్ అంటాను. ఇంకంత కేల్కతం దుకాణం బంద్. ఎందుకంటే అట్లాగా ముందుకెళ్ళాలంటే ఇప్పుడు మనం పొడిగించాలి, మెసేజ్ని పొడిగించాలి. ఇప్పుడు హాయ్ అండి అని పెట్టారనుకో, చెప్పండి సార్ మీకు ఏం కావాలని మనం అడగాలి. అలా మనం చేయం కదా, చెప్పండి సార్ అని అంటాను. అంతే, కేల్కతం దుకాణం బంద్. ఇంకంతే, అవుట్ నుంచి ఇంకేమీ కూడా రెస్పాన్స్ ఉండదు. నేను కూడా కదిలిచ్చానండి, ఇప్పుడు నటించాలి, ఇప్పుడు మనం పాత్రలో కనుక నటించాలనుకుంటున్నాము, ఆయన మనల్ని పాత్రకు తీసుకోవాలనుకుంటే ఆయన సరే మెసేజ్ అన్నా పెడతారు, ఇట్లా ఫలానా చోట కలవండి అమ్మా, మీ అడిషన్ ఇవ్వండి అని చెప్తారు కదండి. నాకైతే అలా జరగలేదు. అట్లా ఎన్ని జరిగినాయో ఒక 30 సెలక్షన్స్ దాకా అంతే పెడతారు, నైస్ అంటారు, బాగున్నారని అంటారు, అంతే జరుగుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారికి కాస్టింగ్కి తీసుకున్నారు కదండి, ఆయనకి కూడా నేను 3 సార్లు ఫోటోలు పెట్టాను. ఒక 4 రోజుల క్రితం కూడా మేడం గారు మీ ఫొటోస్ ఫస్ట్ పెట్టాను, 2వ సారి పెట్టాను, మొన్న కూడా పెట్టాను, ఒక 4 రోజుల క్రితం. చెప్తాను మేడం అంటారు, ఇంకంతే. ఇప్పుడు 3 సార్లు అడిగి ఎవరు కూడా ఏదో ఒక అవకాశం ఇవ్వకుండా ఉండరు కదండి. ఎందుకంటే పక్కనే కనీసం హీరో గారి పక్కన నిలబడే పాత్రలోనో దేనికైనా లేకపోతే డైలాగ్ లేని పాత్రకైనా ఏదైనా తీసుకోవచ్చు. మాట్లాడితే టాలెంట్ అంటారండి, టాలెంట్ అందరిలో ఉండే పైకి రారండి. ఒక్కొక్కరు లక్కుతోటి కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు చూడండి, ఇప్పుడు చిరంజీవి గారు, శివశంకర్ వరప్రసాద్ గారు ఏడ్చే ఫేసింగ్లో, అంటే పిల్లలు తండ్రి గురించి అనేది అప్పుడు వెనక్కి తిరిగి ఏడుస్తారు కదండి, ఎంత బాగా ఏడుస్తారో అట్లా అందరికీ భావాలు పలికించాలన్నా కూడా కొందరికి ఒక్కోసారి కలవు. ఇప్పుడు ఒక్కొక్కరు నవ్వుతుంటే ఏడుస్తుంటే నవ్వుతున్నట్టుగా ఉంటుందండి హీరోలు కూడా. అంటే అన్ని రకాలు ఒక్కొక్కరి ఫేస్లో పలకవు. కాకపోతే ఏంటంటే లక్ ఉంటుంది, ఏదో చెప్తారు చూడండి. ఇప్పుడు సినీ ఫీల్డ్లో మాత్రం ఎంత లేదన్నా ఆవగింజంతన్నా అదృష్టం ఉండాలంటండి. టాలెంట్తో పాటు టాలెంట్ కన్నా కూడా అదృష్టం ఉండాలనే చెప్తారండి. అదైతే నాకు తిరిగిన దీనిలో నాకు నిజమే అనిపిస్తుందండి. అలాగే కమిట్మెంట్లు లేవనేది మాత్రం అది అబద్ధం అండి. ఆయన ఏం చెప్పారో తెలుసండి, అది మామూలుగా ఫస్ట్ మాట్లాడినైనా
ఒకటి అంటే సక్సెస్ అయ్యేంత వరకే, తర్వాత ఇంకేం ఇబ్బంది ఉండదు. ఫైల్లోకి వచ్చిన తర్వాత ఇంకా నటించుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పారండి. ఇదైతే నిజమేనండి. అసలు కాస్టింగ్ కౌచ్ లేకుండా ఆడవాళ్ళు వెళ్ళి నటించేటట్టంటే చాలామంది వస్తారండి ఫీల్డ్కి. ఎందుకంటే అందరికీ అలా ఇష్టం ఉండదు కదండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళేమో దాని మీద ఫీల్డ్ తోటి వెళ్ళిపోయి అట్లా కూడా ఒక నాకు తెలిసిన అమ్మాయి కాదండి, ఇట్లాగే ఎవరో చెప్పారు. ఇప్పుడు తను నటించడానికి వచ్చిందంటండి. వచ్చిన తర్వాత ఇట్లాగే కాస్టింగ్ కౌచ్ అడిగితే ఇంకా బయటికి వెళ్ళినా నాకేం డబ్బులు వస్తాయి అని చెప్పి అట్లాగే చేసి సీరియల్స్లో నటిస్తున్నానని చెప్పిందంట. తను నాకు తర్వాత చెప్పారు ఇలాగ జరుగుతుందమ్మా అని. మనం ఏం చెప్పలేం కదండి, ఇప్పుడు వాళ్ళని విమర్శించకూడదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి డిసిషన్స్ వాళ్ళవి. ఇప్పుడు ఏదైనా కానీ ఎవరు తీసుకునే నిర్ణయం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే బలవంతం అయితే చెయ్యరండి, అదైతే నిజము. ఎందుకంటే అడుగుతారు, కమిట్మెంట్లు అడుగుతారు. అది ఏ దారిని ఎంచుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇంకా అలా ట్రై చేసి ఇసుగుబుట్టి ఆపేసానండి. ఇంకేదో షార్ట్ ఫిలింలో మాత్రం ఒక 3-4 చేశాను, కానీ ఒక 2 కాదు 2 పెట్టారండి యూట్యూబ్లో. మిగతా అన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చి ఆపేశారు. ఒక్క సినిమాలో మాత్రం చేశానండి. ఎలాగంటే మా ఫ్రెండ్ ఉంది అమ్మాయి, తను గ్లిట్టర్లో ట్రైనింగ్ తీసుకుంది ఇలాగే నటించాలనే కోరికతోటి. వాళ్ళు చెప్పారు, ఎవరంటే సముద్ర గారు, సింహరాశి రాజశేఖర్ గారి సినిమా తీశారు కదండి, ఆయన అక్కడ ఎక్కడోనండి లోపలికి ఎక్కడో తీస్తున్నారు. అయితే తను ఏం చెప్పిందంటే నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని చెప్పిందండి. మా వారిని తీసుకొని ఇద్దరం వెళ్ళాము. మేము గ్యాలరీలో తీసుకున్నాం, దాంట్లో కూడా మేము ఇద్దరం ఉంటాము. తర్వాత అబ్బాయిని నేను అడిగాను, నాకు డబ్బులు అవసరం లేదు, తను చిన్న పాత్ర ఇవ్వండి అంటే నైటు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం గ్యాలరీలో కూర్చున్నాం కదండి, డబ్బులు నేను అడగలేదు. అయితే నేను పెట్టాను, తనకి ఇచ్చారు, మా ఫ్రెండ్కి ఇచ్చారు. మరి నాకు ఇవ్వలేదు, అయినా నాకు డబ్బులు వద్దు, నాకు ఏదైనా పాత్ర ఇస్తే చాలంటే సరే రేపు రండి లాయర్ పాత్ర ఇస్తామంటే మరుసటి రోజు వెళ్ళానండి. లాయర్గా వేసుకొని కోట్ వేసుకునేది ఒక 4-5 డైలాగ్స్ చెప్పారండి. కానీ అవన్నీ కట్ చేసి లాస్ట్కి ఒకే డైలాగ్ ఉంచారండి. వరదరాజులు గారితో ఎదుర్కొని మీరు పోరాడగలిగే అమ్మాయికి న్యాయం చేయగలుగుతారా అని. అదైతే సీన్ తీశారండి. చుట్టూతో ఒక 10 మంది లాయర్స్ ఒక బెంచ్ వేసుకొని కూర్చుంటారు కదా, అవన్నీ ఫొటోస్ అని నా ఫోన్లో ఉండేయండి. ఆ హీరోయిన్తో కూడా దిగాను, ఆ లాయర్ వేసుకున్న కోట్ మీద కూడా దిగాను. కానీ అవన్నీ ఈ ఫోన్ ల్యాగ్ అవుతుందని డిలీట్ చేసేసాను. కాబట్టి నా దగ్గర ఏం సాక్ష్యాలు అడిగినా నేనేం చూపించలేను. కానీ నేను చెప్పే ప్రతి మాట నిజమేనండి. ఎందుకంటే ఇంతవరకు అబద్ధాలే తక్కువ. ఇప్పుడు ఎవరెవరి మీద ఏమో చెప్పి మనం సాధించుకునేది ఏమీ లేదు. ఇంకా అది మాత్రం విడుదలైందో లేదో కూడా సినిమా నేను చూసుకోలేదు. తర్వాత నేను వచ్చేసిన తర్వాత చేసి కూడా 2 years అవుతుందండి, 2 years పైన అవుతుంది. మరి నేనైతే గమనించుకోలేదు. అటు ఫేస్ మాత్రం ఇట్లా తిరిగి ఉంటుంది. నేను డైలాగ్ చెప్పినప్పుడు ముడేసుకొని ఉన్నాను. మామూలుగా నల్లపూసలు తీసేసి ఊరికి ఒక తాడేసుకోమన్నారు. ఎందుకంటే కొద్దిగా చేతి నిండా ఇలా గాజులు ఇవన్నీ నేను వేస్తూ ఉంటాను కదండి, బొట్లు అలాగా, అందుకని చెప్పి అదండి. ఇంకా కొన్ని మర్చిపోయి ఉంటాను. కానీ ఎక్కడా కూడా ఎంత సినిమా పిచ్చి ఉన్నా కూడా, అంటే నటించాలని పిచ్చి ఉన్నా కూడా అట్లా దిగజారి నటించాలని అయితే నాకు కోరిక లేదండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎట్లాగూ ఈ టాపిక్ని ఎత్తారు కదండి, నిజంగా మా లాంటి వాళ్ళకి ఒక అవకాశం వచ్చి నటించాలంటే మీరు ఏదన్నా మీ ద్వారా అంటే ఏదన్నా ఇప్పుడు మామూలుగా ఏదన్నా అకాడమీ కానీ లేకపోతే ఏదన్నా పెట్టి మీ ద్వారా అంటే ఇట్లాగా తీసుకెళ్ళి నటించేటట్టయితే ఎంతో సంతోషం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తెల్లని అన్ని పాలు అనుకుంటున్నారో లేదో అనుకుంటున్నారేమో మీరు, లేదంటే మీ అప్పుడు అలా జరగలేదు కాబట్టి ఇలాగ అనుకుంటున్నారేమో నాకైతే తెలియదండి. ఇదైతే నిజమేనండి. అంటే ఇలా సీరియల్స్లో ఇలా చెప్పారు, సినిమాల్లో కూడా ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి కూడా అప్లై చేస్తూనే ఉంటాను. ఇంతే హాయ్ అని పెడతారండి, చెప్పండి అంటే అంతేనండి, అలాగే అయిపోతుంది. మరి నాకైతే నేను రైట్ అప్రోచ్ అవ్వలేదేమో, అంటే రైట్ పర్సన్స్ నాకు తగలలేదేమో, అంటే పిచ్చగా తిరగాలేమో. కానీ ఇంకా నేను ఇంకొక సంవత్సరం నేనైతే వదలనండి ఫీల్డ్ని. నేను ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలని చెప్పి నాకు అదొక తృప్తి అండి. ఇప్పుడు సక్సెస్ అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఏంటంటే కొంత మా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అక్కడ పనుల మీద ఉన్నామండి. ఇంకో సంవత్సరంలో ఈయన లేకుండా అయితే నేను రానండి. ఎందుకంటే నా భయం నాకు, ఎందుకంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు అది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందేనండి. ఇప్పుడు మనం ఒక్కలమే వెళ్ళిపోయి చేసి అట్లా చేసేది కాదు నాకు తెలిసినంతవరకు అయితే. కాబట్టి ఆయన తీసుకొని అయితే ఆయన అడిగాను, సరే అప్పుడు చేసుకుందు కానీ అన్నారండి. ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నేనైతే చిన్మయి శ్రీపాద్ గారు చెప్పిన దానికే కరెక్టేనండి, అది ఉంది, ఇదైతే ఖచ్చితము.
లేదని మాత్రం అనుకోవద్దు. ఇంత అసలు నిజంగా అది కనుక అంటే ఉన్నా కానీ అలాంటివన్నీ బయట పెట్టడం కూడా మంచిది కాదులేండి. ఎందుకంటే బ్లేమ్ అయిపోతారు అవతలోళ్ళు. ఇప్పుడు పలానా వ్యక్తులని మనం పేర్లు చెప్పట్లేదు, కాకపోతే ఉందని చెప్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది అందరూ గమనించుకోవాల్సిన విషయం అండి. నిజంగా చెప్తున్నాను, లేడీస్ ఏదైనా సరే ఒక స్వేచ్ఛ వచ్చిందంటే కమిట్మెంట్లు లేకుండా ఎప్పుడు సపోజ్ వచ్చాము మాకు అవకాశం కావాలంటే సరే నటించి పాత్రకు సరిపోతారు తీసుకుంటున్నామని చెప్పి తీసుకుంటే భలే ఉంటుంది కదండి. అసలు అలాగ చాలా బాగుంటుంది. అలా కనుక ఉంటే చాలా హ్యాపీ అండి. ఏమోనండి ఇంకా చూద్దాం ముందు ముందు. అంటే నేను రైట్ పర్సన్స్ని అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళనో డైరెక్టర్స్ని పెద్ద పెద్ద వాళ్ళనో ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తారని అని అంటారు, మళ్ళీ బాలకృష్ణ గారు అట్లా హెల్ప్ చేస్తారని అంటారు. చూద్దామండి అట్లా ఏమైనా కలిస్తే ఏమైనా అవకాశం అవుతుందేమో. సరేనండి, ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న చిన్నగా అందుకేనండి వీడియోస్ చేసుకునేది. ఇప్పుడు ఎట్లాగో ఇంట్రెస్ట్ తోటే యూట్యూబ్ ఛానల్, కానీ ఏది పెట్టినా కూడా మా హస్బెండ్ కోసమే పెట్టాను. యూట్యూబ్ ఛానల్ అయినా అంతేనండి. మామూలుగా ఏదో ఒక తనకి సపోర్ట్గా ఉందామని, కానీ ఏది కూడా నాకు డబ్బులు రాలేదు. మా ఇబ్బందులు దేవుడి దయ వల్ల ఎవరికి హాని చేయకపోవటం వలన ఎట్లాగో ముందుకి వెళ్తున్నామండి. పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే నా మనసులో కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది, నటించాలని చెప్పి. చాలా వరకు కొన్నిట్లో నటించానండి. ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ ఆగిపోయినా కూడా మంచి పాత్రలు ఉన్నాయి, కానీ వాళ్ళ అవతలలో ఏంటో గొడవలు పడ్డారండి. అయితే నాకు ఐడియా లేదు, అందుకని చెప్పి ఆగిపోయినాయి. 2 మాత్రం యూట్యూబ్లో ఉన్నాయి. ఫస్ట్ది మాత్రం అంత బాగా నటించడం రాలా, రెండో దాంట్లో మాత్రం ఊరేసుకునేది అది బాగానే నటించాను అన్నారండి. సినిమాలో కూడా ఒక డైలాగే, అది కూడా బాగానే చెప్పాను అన్నారు. ఎంతైనా నటిస్తూ ఉంటే వస్తుందిలేండి. ఏంటంటే మనం ఏం దాంట్లో ఓనమాలు ఏం దిద్దలేదు కదండి. చిన్నగా నటించిన ఎంత ట్రైనింగ్ తీసుకున్న ఉత్తేజ్ గారి దగ్గర నటించుతూ ఉంటేనే దాంట్లో లోటుపాట్లు తెలిసి మన సీరియస్నెస్ అనేది ఒకటి వస్తుందండి. సరేనండి, బాయ్. థ్యాంక్ యూ అండి, బాయ్.